సో హలో మా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ ఎన్కే. ఇప్పుడే కింగ్డమ్ ట్రైలర్ అయితే చూసిన. ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్. గూస్ బంప్స్ వచ్చిన కొన్ని సీన్స్లో అయితే సో విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఎందుకు విజయ్ దేవరకొండ కంబ్యాక్ మూవీ అనేది నాకు అనిపిస్తుంది. ఇది చాలా పెద్ద కంబ్యాక్ చేయబోతుందని అయితే అనిపిస్తుంది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. అనిరుద్ మ్యూజిక్ అయితే నాకు బిగ్గెస్ట్ ప్లస్ అని అయితే అనిపిస్తుంది నాకు ఈ మూవీకి అయితే. ఎందుకంటే అనిరుద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెరీ డిఫరెంట్, యూనిక్ అవుతుంది. చాలా యూనిక్గా చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ కూడా చాలా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అసలు. అండ్ హీరోయిన్ భాగ్యశ్రీ గారు అయితే ఓకే 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 బాగానే ఉన్నారు. బాగానే ఎక్కువ రోల్ అయితే లేదేమో అనిపిస్తుంది నాకైతే మూవీలో. బట్ విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో లాగా అయితే అనిపిస్తుంది నాకు. బట్ మెయిన్ అయితే అనిరుద్ మ్యూజిక్ అయితే నాకు ఎందుకో బాగా ఎక్కడికో తీసుకెళ్తుందేమో అనిపిస్తుంది నాకు మూవీని. మెయిన్ అదే బిగ్గెస్ట్ ప్లేస్ లాగా ఉంది. అండ్ లాస్ట్ 1 minute ట్రైలర్ కట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అదైతే ఇది ఒక స్పై ఆపరేషన్ అయితే మనకైతే క్లియర్గా అర్థమైపోతుంది. వాళ్ళ అన్న కోసం పోయి అక్కడ పడ్డ ఇబ్బందులు, లైక్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎట్లుంటుంది. ఇది ఒక టఫ్ ఆపరేషన్ లాగా, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆపరేషన్ లాగా అయితే ఉందన్నమాట. అది ఆల్రెడీ మనకు అర్థమైపోతుంది. విజయ్ దేవరకొండ ఒక సోల్జర్ అని అయితే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఒక అండర్ కవర్ ఆపరేషన్ లాగా అయితే అనిపిస్తుంది, క్లియర్గా అర్థమైపోతుంది. సో ఓవరాల్ ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. ఎందుకో నాకేం అనిపిస్తుంది అంటే అక్కడక్కడ మూవీ కొంచెం ల్యాగ్ ఉంటుందేమో అన్న ఒక చిన్న థాట్ వస్తుంది ఎందుకో ట్రైలర్ చూసిన తర్వాత. ఎందుకు అనిపిస్తుంది అట్లా. బట్ మన మూవీ చూస్తేనే మనకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది. బట్ ఓవరాల్ ట్రైలర్ అయితే గుడ్. నాకైతే స్టోరీ, నరేషన్, డైరెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అయితే అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అని అనిపిస్తుంది. బట్ సమ్టైమ్స్ ఎందుకో ల్యాగ్ ఉంటుందేమో అన్న ఒక చిన్న థాట్ అయితే వస్తుంది నాకు ఎందుకో ట్రైలర్ చూస్తుంటేనే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో ఇది నాకైతే ట్రైలర్ అయితే నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. సాంగ్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. చూద్దాం మూవీ వచ్చే వారికి ఎట్లుంటుంది, ఏంటి మూవీ ఎట్లుంటుంది అనేది మనం మూవీ చూసినాకనే మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం మూవీ గురించి. అయితే మూవీ అయితే బాగుంటుందని అయితే అనిపిస్తుంది నాకు. ఎందుకో విజయ్ దేవరకొండ కంబ్యాక్ అయితే అనిపిస్తుంది కంపల్సరీగా. సో దిస్ ఈజ్ నేనైతే వెయిట్ చేస్తున్నా, మూవీ కోసం వెయిట్ చేస్తున్నా. పక్క మూవీ రాగానే నేనైతే పోయి చూస్తా, రివ్యూ అయితే ఇస్తా. స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ ఎన్కే. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి, బెల్ ఐకాన్ ఆన్ చేసి అయితే పెట్టుకోండి. వీడియో రాగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మూవీ రివ్యూ అయితే చూసేసేయండి. దాని తర్వాత మీరు మీ డిసిజన్ మూవీకి వెళ్ళాలా వద్దా అనేది. నేనైతే మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. లెట్స్ సీ ఏమవుతుందో. విజయ్ దేవరకొండ కంబ్యాకా లేకపోతే విజయ్ దేవరకొండ ఇంకా చూద్దాం. లెట్స్ సీ. సో దిస్ ఇస్ అ రివ్యూ అబౌట్ ద ట్రైలర్ ఆఫ్ కింగ్డమ్. నాకైతే ఓకే. సో మీకు ఎట్లా అనిపించింది ఏంది అనేది నాకైతే కమెంట్స్లో అయితే చెప్పండి.